దేవుని నమ్ముకున్నవారు, ఆయనపై ఆధారపడి జీవించేవారు, దేవునిపై నమ్మకముంచి జీవించేవారు, ఆయనను ఆధారము చేసుకుని ధైర్యముగా జీవించేవారు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానములు ఎదురైనప్పుడు ఎంత మాత్రము కృంగిపోకూడదు, ఎంత మాత్రము నీరసిల్లిపోకూడదు. శ్రమల యందు ధైర్యముగా నిలబడాలి. శ్రమలను ఎదుర్కొనాలి. శ్రమలను జయించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్య సందేశము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, సొలొమోను రాజు గారు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. శ్రమ దినమున కృంగిపోవుట క్రైస్తవునికి తగదు. దేవుని నమ్ముకున్న వారు ఎటువంటి శ్రమ ఎదురైనా ధైర్యముతో ముందుకు కొనసాగాలి. ప్రియ సహోదర సహోదరి, శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుని యందున్న వారికే శ్రమలు అధికముగా వస్తాయి. శ్రమ వచ్చినప్పుడు దేవుని మార్గములో ఉంటామా, లేక అపవాదితో ఏకమై వాడి దారిలో పయనిస్తామా అని దేవుడు పరీక్షిస్తుంటారు. శ్రమ వచ్చినప్పుడు ఎక్కువ సమయం దేవునితో గడపాలి. దేవునికి ప్రార్థించుట వలన శ్రమ నుండి తప్పించబడతాము. దేవుని బిడ్డలైన వారు శ్రమ వచ్చినప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టరు, సణుగుకొనరు, దిగులు పడరు. ఎందుచేతననగా మనము నమ్ముకున్న మన దేవుడు మనలను విడిచిపెట్టేవారు కాదు. కష్ట సమయంలో దేవుడు మన వెన్నంటి ఉంటారు. మనము సహింపలేని శ్రమను మనకు రప్పించరు. మనము భరించలేని శ్రమను మనకు రప్పించరు. మనము భరించగలిగిన శ్రమలే మనకు రప్పించును. దేవుని వాక్యము తెలియజేస్తుంది, శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. క్రైస్తవ విశ్వాసుడు, దేవుని బిడ్డలు చేతకాని వారిగా ఉండకూడదు. నేను నమ్ముకున్న నా దేవుడు సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మనము నమ్ముకున్న మన దేవుడు మన పక్షమున ఉన్నాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఇంకా అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు ఏమాత్రమును కృంగిపోవద్దు. మనము నమ్ముకున్న మన దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేనికి భయపడవద్దు. దేని గురించి ఆలోచింపవద్దు. మన యొక్క ప్రతి సమస్యను తీర్చి సకల సమృద్ధి దయచేయగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. యేసయ్య, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీ స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క కృపచేత కాచి కాపాడి మరి ఒక నూతన దినము మాకు అనుగ్రహించి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమున మీ యొక్క వాక్యము ధ్యానించటానికి ఇచ్చిన తరుణమును బట్టి మీకు స్తోత్రములు. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా నిన్ను నమ్ముకున్న బిడ్డలు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని మీ యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవన కాలమున ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి జీవించులాగున మీ కృప ఉంచండి. పింఛన్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న సమాచారము అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వినిన వాక్యమును మరికొంతమందికి షేర్ చేయటం ద్వారా దేవుని సువార్త పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కాగలరు. వినిన వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9676389821. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.